అండ్ ఇక ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ సాంబా, మ్యాక్స్ కేటీఆర్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? సో వాట్స్ ద అప్డేట్స్? సంజన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం బయలుదేరారు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయం లోపు ఖమ్మం చేరుకొని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూధాన్ భూముల్లో వెలిసినటువంటి వినోబా నగర్లో పోలీసులు అట్లాగే ప్రభుత్వ అధికారులు చేసినటువంటి విధ్వంసాన్ని పరిశీలించబోతున్నారు. ఇది పరిశీలించిన తర్వాత ఈ వినోబా నగర్లో నివాసం ఉంటున్నటువంటి దాదాపు 2800 కుటుంబాలు, 1895 పట్టాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ 700 నుంచి 800 కుటుంబాలు ప్రత్యక్షంగా నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఇది. ఒక్కసారి మీకు ఈ విజువల్స్ను ఇక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. బాహ్య ప్రపంచానికి ఇక్కడ ఎంత విధ్వంసం జరిగిందో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్య సైనికులు దాడి చేసి ధ్వంసం చేసి నేలమట్టం చేస్తే ఎంత భయంకరంగా పరిస్థితి ఉంటుందో అంతకంటే భయంకరమైన పరిస్థితి ఈ వినోబా నగర్లో ఉంది. దాదాపు 72 గంటలుగా ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు తమ ఆరుగాలం కష్టించి సంపాదించుకున్నటువంటి రూపాయి కూడబెట్టి కట్టుకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను అట్లాగే వస్తువులను తీసుకొని పోయేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. నినువలు నీడ లేకుండా చేశారు, ఇక్కడ నుంచి వెళ్ళగొట్టారు, మమ్మల్ని పంపించి వేశారు. కేటీఆర్ వస్తున్న సందర్భంగా కేటీఆర్తో మాట్లాడతారన్నటువంటి అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో బాధితులందరినీ బెదిరిస్తున్నారు. మీ పేర్లన్నీ రాసుకున్నాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎవరైనా కేటీఆర్తో మాట్లాడినా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రతినిధి బృందంతో మాట్లాడినా మీకు ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎవరికి కూడా ఒక ఇల్లు కూడా రాకుండా చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారంటూ ప్రస్తుతం పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధితులు వాపోతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఈ వినోబా నగర్ని అధికారులు కానీ ఎవరు టచ్ చేసిన పాపాన పోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను వేధిస్తున్నారంటూ మొన్న ఈ వినోబా నగర్ కాలనీకి సంబంధించినటువంటి నిర్వాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ విధ్వంసం చేసిన తర్వాత కూలిపోయిన ఇండ్లు, కూలిపోయిన గోడలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్బంధానికి నిరంకుశత్వానికి సాక్ష్యాలుగా మిగిలిపోయినాయి. మొన్నటి దాకా ఇక్కడ మౌలిక వసతులు లేకపోయినా, నీళ్లు కరెంటు లేకపోయినా పిల్లాపాపలతో సంతోషంగా ఆనందంగా గడిపినటువంటి వాళ్ళు, మాకు ఒక ఇల్లుంది అనేటువంటి ఒక భరోసాతో బతికినటువంటి ప్రజలు ఇవాళ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. వినోబా నగర్లో సర్వం కోల్పోయినటువంటి కొంతమంది బాధితులు మనతో పాటున్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఈ వినోబా నగర్లో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి విధ్వంసం కానీ దీనికి సంబంధించినటువంటి నేపథ్యం కానీ మొత్తం మీకు తెలుసు. ఇక ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మీరేం చెప్తారు సార్? ఇక్కడ నిర్వాసితులు అనేది మీ అందరికీ తెలిసింది సార్. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని ఎవరైనా ఇది వీళ్ళకి జరుగుతున్నది అన్యాయం పాపం అయ్యో అని ఒక్కళ్ళు వచ్చి మాకు సంఘీభావం తెలిపడం లేదు సార్. దేవుడాలుగా సార్ కేటీఆర్ గారు వస్తున్నట్ట సార్. ఆ సార్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు సార్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మేము స్టే తీసుకొచ్చుకున్నాం సార్, 9 మంది స్టే, 10 మంది స్టే తీసుకొచ్చుకున్నాం. వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు నిర్బంధ జీవితం, వీళ్ళు ఇంతే ఇట్లా చీకట్లో మగ్గిపోవాలా? మీ 62 ఎకరాల 7 గుంటల పొలం మీదనే మేము ఈ దావా వేయడం జరిగింది సార్. మా ఏదో ఈ 9 ఏళ్ల కోసం ఇళ్ల కోసం కాదు సార్ వేసింది, మాకు ఈ 62 ఎకరాలు కావాలనే ఉద్దేశంతో మేము భూమి మీద స్టే తెచ్చుకున్నాం సార్. స్టే తీసుకొచ్చుకున్న తర్వాత మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా, కనీసం తెలియజేయకుండా కూడా ఇంత విధ్వంసం సృష్టించి ఇంత అన్యాయంగా పాల్పడ్డారు సార్. ఇంత ఘోరమైన మమ్మల్ని మా జీవితాలతోటి ఆడుకోవడం ఇది సమంజసంగా సార్? ఈ 9 మంది అయినా, ఈ 10 మంది అయినా, ఉన్న ఈ స్టే తీసుకొచ్చుకున్న వాళ్ళైనా మాకేది ఈ భూమి మాకు దక్కకపోతే మా ఇది నాకు సత్యం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు పంచుతామని చెప్పారు, కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ జరుగుతున్నది ఏంటి సార్? అసలు చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వంగా సార్. ఇది వాళ్ళు కావాలని ఒక్క దెబ్బగా సార్ 3 వైపుల నుంచి చీమల పుట్టలాగా వచ్చేసి మా ఇళ్ళ మీద పడి పొక్లైన్లతోటి డోజర్లతో తీసుకొచ్చి పెద్ద పెద్ద పోలీసు యంత్రాంగం 10,000 మంది పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధం చేశారు సార్. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు సార్. ఎంతోమంది ఆడపిల్లలు అభాగ్యుల జీవితాలతో బతుకుతున్నారు, ఎంత నిర్భాగ్యమైన జీవితం బతుకుతున్నారు సార్. ఒక్కళ్ళు కూడా ఒక పార్టీ కానీ ఎవరైనా సంఘీభావం తెలపడానికి కూడా వచ్చి అయ్యో పాపం జరుగుతుందనేది ఒక విధ్వంసం సృష్టించారు కూడా మాకు చెప్పలేదు సార్. ఇది కొన్ని వేల మంది పోలీసులు వచ్చారు మీ మీదకి. గత 8-9 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి ఒక నిర్బంధం, కూల్చివేత ఏం జరిగింది అసలు? ఇది 18 మన ఇప్పటికీ 8 సంవత్సరాలు, 9వ సంవత్సరం సార్. ఇప్పుడు 10వ సంవత్సరం నడుస్తున్నది. గతంలో ఇంతవరకు మేము ఉన్న 31 ఎకరంలో ఉన్నాం. మేము 31 ఎకరంలో ఉంటే మిగతాది కూడా అది కూడా మొత్తం 62 ఎకరాలు 7 గుంటలంటే దాన్ని కూడా సరే అది స్టే చేసినాం కదా, దాన్ని వచ్చిన తర్వాత గవర్నమెంటే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మాకు గట్టి నమ్మకం ఏంటంటే ఈ యొక్క భూదాన ట్రస్ట్ బోర్డు రావడానికి గాంధీ గారు, వినోబా భావే అనే 2 వ్యక్తులు ఈ భూమిని, బీడు భూములని కానీ గుట్టలు, చెట్లు, పుట్లు ఇవన్నీ పేదలకి పంచిస్తే బాగుంటుంది. రేపు దున్నుకోవడానికి భూమి లేకపోయినా పేదలు కనీసం పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసమైనా బాగుపడుతుంది అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చే ఇది జోలెపట్టి వినోబా భావే
పట్టి అడిగి దీన్ని అసలు మీరు నిర్వాసితులే గారు, మీరు పేదలే కాదని అధికార యంత్రాంగం చెప్తుంది, మంత్రులు చెప్తున్నారు. మీరంతా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు, అసలు మీరు పేదలు కాదు, డబ్బులు వసూలు చేశారని ఒక ఆరోపణ ఉంది మీ మీద. అది డబ్బుల విషయం అంటే అండి ఇక్కడ మౌలిక వసతుల కోసం ఇది ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకు కొద్దిగా కలిగి ఉందని అనుకుంటే ఒక 1000 రూపాయలు 2000, ఒకవేళ అంతకు పేదోళ్ళు అనుకుంటే ఒక 500 1000 రూపాయలు అట్లా సమకూర్చి ట్యాంకర్లు పెట్టేసి నీళ్లు తీసుకున్నాం. ఆ ట్యాంకర్ డ్రైవర్కి, ట్యాంకర్ డీజిల్కి, దాని కిరాయిలకి, అట్టనే కరెంటు తీసుకోవాలని చెప్పిన కొన్ని సోలార్లకి తీసుకున్న మాట వాస్తవం. కానీ కోర్టు ఖర్చులు కానీ, ఈ ట్యాంకర్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, సోలార్లు కానీ దీనికి ఉపయోగపడటం కోసం దీన్ని తీసుకున్న మాట అయితే వాస్తవం అండి. దీన్ని తప్పుడు ఇది చేసేసి దీన్ని డబ్బులు తీసుకున్నారని చెప్పి పేదలు అండి. ఇప్పుడు వాళ్ళు నిన్న వచ్చారు కదా సార్, లైవ్ నడుస్తుంది కదా. ఇప్పుడు పేదోళ్ళు అనేది ఎట్లుంటారు, కొద్దిగా బలవంతులైన ఎట్లుంటారు, ఎక్కువ సంపాదన కళ్ళు ఉన్నోళ్ళు ఒక ఇల్లు ఎటువంటి ఇల్లు ఉంటుంది, వాళ్ళ లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుంది, లగ్జరీ లైఫ్ చేసేటోడు ఉన్నోళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ స్థలంలో ఉండగలరా? ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి, మాకు గతంలో నుంచి కూడా మీకు చూస్తాం, మేము స్వయంగా తుమ్మల గారి కాడికి పోయినాం ఓట్లకు ముందు. మేము వస్తే కంపల్సరీగా రోడ్లు నీళ్లు ఇస్తా అన్నారు. వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన మాటకి ఆయన పేరు వెంకటేశ్వర గారు అని ఉన్న బీజేపీ నాయకుడు కూడా ఉండే. వాళ్ళ ఇంట్లో పోయి ఈయన తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెడితే మేము అక్కడ పోయి కలిసినాం అని చెప్పి భుజం మీద చేసి మీకు వాటర్ నీళ్లు కన్వీనియంట్ అన్నీ చూస్తాం, నేను కొద్దిగా గెలిచిన తర్వాత వస్తానని చెప్పి అన్నాడు. అదే మాట తీసుకుని అదే మాట ప్రకారంగా నేను ప్రమాణ పూర్తి చెప్తాను. నేను చేతి గుర్తుకు ఓటేసి తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిపించడం కోసం నా ఓటు కూడా ఒక కారణమైంది. దయచేసి ఆయన వచ్చి చేస్తాడు అనుకుంటే ఎప్పుడైతే గెలిచిందో 6 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందమ్మా? మొత్తం కూల్ చేశారు, ఎక్కడికెక్కడికి నేలమట్టం అయిపోయిన ఇండ్లు ఉన్నాయి. చాలామంది మహిళలు నిర్వాసితులైపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళలు మనతో పట్టున్నారు. అమ్మ ఏందమ్మా, 2 రోజులుగా మీ మీద దమనకాండ జరుగుతుంది, కనీసం మంత్రులు రాలేదు, ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, అధికారులు ఏమో మీరు అసలు పేదలే కాదంటున్నారు. లేదు సార్, మేము నిరుపేదలం సార్. కాకపోతే మేము డబ్బులు తీసుకున్నారన్న ఇదొక ఆరోపణ పెట్టారు. కానీ తీసుకున్న మాట అయితే 10/5 తీసుకున్న మాట వాస్తవం తీసుకున్నాం. కానీ మేము కరెంటుకి అయితేమి, నీళ్ళకైతేమి చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటి ఖర్చులకి తీసుకున్నాం సార్. మేము మాత్రం దానికి మాత్రం తీసుకున్న మాట అయితే వాస్తవం. కానీ ఇదైతే అబద్ధాలు చెప్పి మాకు కనీసానికి ఇగో మీరు పేదలు కాదు అనేసి మాకు ఒక కాగితం రాసి లేదు, మీరు ఇక్కడ ఉండొద్దు అనేసి మాకు ఒక నోటీసులు ఇవ్వలేదు. కనీసం ఉరిశిక్ష వేసే వాళ్ళకు కూడా 1 గంట 2 గంటలు టైం ఇస్తారు కదా సార్. ఒక టైం లేదు, ఒక చెప్పుడు లేదు. అదాటంగా మనం ఏదో దాడికి వచ్చినట్టుగా 7,000 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఒక ఆడపిల్లలని, ఒక పసిపిల్లలని చూడకుండా కూడా ఎక్కడ పెడితే అక్కడ గుంజకపోయి అడ్డుకుంటున్నారని కొంతమందిని తీసుకుపోయి మమ్మల్ని తీసుకుపోయి సింతకాన్ స్టేషన్లో పెట్టారు సార్. ఇక్కడ పని అయిపోయిన దాకా 6:30 దాకా మమ్మల్ని వదిలేయలేదు. మా కాడ 5 లేడీస్ని తీసుకెళ్లారు, 4 కాపలా పెట్టారు కానిస్టేబుల్ని. కానీ అసలు ఇంత దారుణంగా జరుగుతున్నా కానీ ఈ ప్రభుత్వం ఏడ కళ్ళు మూసుకొని ఉంటుందో, ఇంత మాకు ఎదురుగా ఉన్న కలెక్టరేట్ కూడా, కలెక్టర్ గారికి కూడా ఏడ కనపడట్లేదో కానీ సార్ మేము చాలా ఘోరంగా ఉన్నాం సార్. మేము అసలు ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారో మేము ఒక పేదలాగా కనపడట్లేదా సార్? మాకు ఈయన వస్తే గెలిపిస్తాడు, ఓట్లు వేస్తే వీళ్ళు గెలిచి మాకేమైనా ఉద్ధరిస్తారేమని మా ఓట్లు కూడా వాళ్ళకే వేసాం సార్. అయినా కానీ మమ్మల్ని పతనం చేశారు, కానీ మాకేం న్యాయం చేయలేదు సార్. అసలు వీళ్ళు ఎవరి కోసం సార్? గవర్నమెంట్ చేసేది ఎవరి కోసం సార్? పేదోళ్ళ కోసం కాదు, ఇది ఉన్నోడి కోసం చేస్తున్నారు సార్. ఇది వాళ్ళ బాధను వెళ్ళి చెప్తున్నారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి దమనకాండలకు దిగుతున్నారు. మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 5,000 10,000 తీసుకుని ఇక్కడ దీనికోసం ప్రయత్నం చేస్తే, అభివృద్ధి కోసము, ఇక్కడ మౌలిక వసతుల కోసం ప్రయత్నం చేసి తమను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడ ఎవరూ డబ్బులు వసూలు చేయలేదు. కేవలం మౌలిక వసతుల కోసం చేశాం. ఉరిశిక్ష వేసేటువంటి వారికి కూడా 1-2 గంటలు సమయం ఇస్తారు. ఆ మాత్రం సమయం కూడా ఇవ్వకుండా మా మీద ఏకపక్షంగా పడ్డారు. 4 జిల్లాల పోలీసులు వచ్చి ఆ దమనకాండను కొనసాగించి మొత్తం కూల్చేశారని ఇక్కడ ఉన్నటువంటి వినోబానగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజన.